హలో గాయస్, వెల్కమ్ టు గోవా. కొత్త ప్లేసెస్ చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. కొత్త ప్లేస్, ఫుడ్, యాక్టివిటీస్, కల్చర్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని అందరికీ ఉంటుంది. అలాగే నేను కూడా ఎప్పుడెప్పుడు శాలరీ తీసుకొని ట్రిప్స్కి వెళ్ళిపోదామా అనుకునేదాన్ని. నా ఫస్ట్ ట్రిప్ గోవా అనుకుంటా. యాక్చువల్లీ వర్క్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేసేద్దాం అని అనుకునేదాన్ని నేను. కానీ అలా చేశాకే అర్థమైంది అది ఎంత కష్టమా అని. నేను చేసిన తప్పు ఏంటంటే కెరియర్ స్టార్టింగ్లో ఇవన్నీ చేయడం. ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఇంకా నేర్చుకుంటూ ఉంటాం. ఆ ప్రెషర్ అది దానికి అలవాటు పడడం, అందులో కూడా నేను చేసేయగలనని చెప్పేసి వచ్చేసాను. సో నేనైతే ఈ ట్రిప్ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోయాను. అందుకే పెద్దగా సజెషన్స్ ఇవ్వను. ఫస్ట్ అందరూ చేసే పని ఆ బీచ్ సైడ్ హోటల్ రూమ్ తీసుకోవడం. నేను అదే చేశాను. అందుకే అక్కడ దగ్గరలో ఉండే బీచెస్ అన్నీ తిరగలిగా. ఈ బీచ్ నేమ్ కలంగుడ్ బీచ్. ఇక్కడ కొన్ని వాటర్ యాక్టివిటీస్ అండ్ బోట్ రైడింగ్ అవి ఉన్నాయి. ఆ బీచ్ సైడ్ యాక్చువల్లీ నాకు ఫుడ్ మంచిగా దొరికేది కాదు. ఫస్ట్ టైం కదా, బోట్ రైడింగ్ కాదు అలా తిరగడం. అందుకే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోతున్నాను. యాక్చువల్లీ ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసి వీడియో తీద్దాం అనుకున్నా, కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్ సాంగ్ రాలేదన్నమాట. నేను ఏ సాంగ్ పాడుతున్నా చెప్పగలరా? నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి కండోలే మగోడా ఫోర్ట్. హిస్టరీ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదని మాట్లాడట్లేదు, కానీ ఇది ఒకప్పుడు బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ స్టోరేజ్ ప్లేస్ అంట. ఏంటహే ఇన్నిసార్లు బీచెస్ అనుకుంటున్నారా? మరి ఏం చేయను, గోవాలో ఇంక అదే ఉంటుంది. ఈ వీడియోలో ఆవిడ ఏదో డిఫరెంట్ థ్రెడ్స్తో నాకు హెయిర్ టై చేస్తున్నారు. సర్లే బీచ్ వైబ్ వస్తుంది కదా అని నేను కూడా చేయించుకున్నా. నాకైతే గోవాలో ఆ బీచ్ సైడ్ ఉండే రెస్టారెంట్స్ అయితే భలే నచ్చుతాయి. నైట్ అయినప్పటికీ ఫుల్ డిఫరెంట్ లైట్స్తో మంచిగా వైబ్ అవుతారు మనుషులు. కాసేపు అలా బీచ్లో దొండ్రి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను. ఇంకా నైట్ క్రూజ్ పార్టీ అయింది. అక్కడ అందరూ పబ్స్లో డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం ఇలా బయటన వీడియోస్ తీసుకుంటూ డాన్స్ చేస్తున్నాను. ఎవరికైనా తాగితే కిక్ వస్తుందేమో, నాకు మాత్రం మ్యూజిక్ ఉంటే చాలు ఆటోమేటిక్గా వైబ్ వచ్చేస్తుంటుంది. నైట్ ఇంకా రెస్టారెంట్స్ బయట ఇలా క్యాండిల్ లైట్ సెటప్ కూడా పెట్టారు. ఈ ప్లేస్ చూసాక ఎందుకురా ఇంక మనం ఇక్కడ ఉన్నామని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాను. అసలు నాకు ఈ లైట్స్ అయితే పిచ్చిగా నచ్చేసాయి. ఇదే నేను ఉండే రూమ్. That's how I spend my days in Goa. See you guys in the next vlog. Bye.